హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను గుమ్మడికాయ వడియాలు పెడుతున్నాను. గుమ్మడికాయ మినపప్పు వేసి వడియాలు చాలా ఫేమస్. ఇవి పాతకాలం వంట అన్నమాట. ఇవి సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా నిల్వ ఉంటుందన్నమాట. బూడిది గుమ్మడికాయ అంటారు. గుమ్మడికాయని తీసుకొచ్చి చూసారా మంచిగా కడిగి ఆరబెట్టాను. ఆ తర్వాత ముక్కలు చేసుకోవాలి. మనం దీన్ని తురుముకోవచ్చు, లేకపోతే ముక్కలు చేసుకోవచ్చు. ఎలా అయినా మనం వడియాలు పెట్టుకోవడానికి ప్రాసెస్ అన్నమాట. నేను చివ్వేస్తున్నాను. యాక్చువల్గా చివ్వకుండానే మనం పీల్ చేయకుండానే తురుముకోవచ్చు అన్నమాట. ఎందుకంటే నేను ఇంత పెద్ద కాయని తురమలేక నేను కట్ చేసి ముక్కలు చేస్తున్నాను అన్నమాట. సన్న ముక్కలు చేసి పెడుతున్నాను. ఇటు సైడ్ ముక్కలు చేసి పెడతారనమాట తెలంగాణ సైడు. అందుకని సరే ఇలా చూద్దాము, నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. పిల్లలు కాని ఉంటే తురిమిచ్చేవాళ్ళు. పై పెచ్చు సన్నగా తీసేసాను అనమాట. నేను తీసేసి సన్నగా మనం సొరకాయ ఇట్లాంటివి తరుక్కుంటాం కదా ముక్కలు, అలా సన్నగా ముక్కలు తరిగేసుకొని గింజలతో కూడా చేసేసుకోవాలి. మనం గింజలు పడేయకూడదు అనమాట. దీంట్లో బోల్డ్ పోషకాలు ఉంటాయి గింజల్లో కూడా, అందుకని గింజలు వేస్ట్ చేయకూడదు. చూసారా అలా సన్నగా ముక్కలు చేసేసుకోవాలి. మనం కూరకి ఎలా తరుక్కుంటామో అలా సన్నగా తరిగేసుకోవాలి. గింజ అసలు వేస్ట్ చేయకూడదు. ఈవెన్ మనం తరుక్కోవాలనుకుంటే గుమ్మడికాయ పెచ్చుతో సహా కూడా తరిగేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ముక్కలు చివ్వాను, కొంచెం అది కూడా మంచిదే కదా అని చెప్పేసి, ఎందుకంటే మనం కడిగి తుడుచుకున్నాం కాబట్టి సన్నగా ముక్కలు చేసేయాలి. పెచ్చు కూడా తీయక్కర్లేదు. ఇది స్మూత్గానే ఉంటుంది. మనకు అలా హార్డ్గా కనిపిస్తుంది కానీ కాయ ఇలా తరిగేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. మిక్సీ చేసినా కూడా ఈజీగా మనకు గ్రైండ్ అయిపోతుంది గుమ్మడికాయ అనేది. 4 మినిట్స్లో కూడా ముక్కలు ఉడికిపోతాయి అన్నమాట. గుమ్మడికాయతోటి చాలా లాభాలు ఉన్నాయి. నెట్లో సెర్చ్ చేయండి కావాలంటే గూగుల్లో. ఇప్పుడు మనకు మజ్జిగ పులుసు గుమ్మడికాయతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గుమ్మడికాయ జ్యూస్ కూడా డైలీ తాగుతున్నారనమాట వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు. చూసారా మనం సన్నగా అన్ని ముక్కలు తరిగేసుకున్నాం. గుమ్మడికాయ పెచ్చుతో పైగా గింజలతో కూడా తరిగేసాం సన్న ముక్కలు. చాలా సన్నగా తరుక్కున్నాం అన్నమాట. ఇప్పుడు మనం దాన్ని కొలత వేసుకుంటున్నాం. యాక్చువల్గా నాకైతే ఊరామరిగ్గా అంటారు కదా, అంటే చూసిన దాన్ని బట్టి మనకు కొంతమందికి తెలుస్తుంది, అలా తెలిసిపోతుంది. మీకోసం నేను చెప్తున్నాను అనమాట. కప్స్ ఎన్ని గుమ్మడికాయ ముక్కలు తీసుకోవాలి, ఎన్ని కప్పులకి ఎంత మినపప్పు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అనేది చెప్తున్నాను అనమాట. ఇవి 8 కప్పులు వచ్చాయి ముక్కలు. వాటిల్ని కొలిచి చూపిస్తున్నాను. చిన్న కప్పు మనం దేంతో కొలుచుకున్నామో అదే కప్పుతోటి మనం అన్నీ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో పచ్చిమిర్చి వేసుకుని, పచ్చిమిర్చి, ఉప్పు మాత్రమే, మినపప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తే బాగుండదు. మనకు గుమ్మడికాయ ఫ్లేవర్ అనేది బాగా తగలాలి. మినపప్పు గుమ్మడికాయ ఫ్లేవర్ అనేది తగలాలి. గింజలు కూడా మనకు డ్రై అయిపోయిన తర్వాత వడియాలు వేయించుకున్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి కదా, గింజలు కూడా టేస్టీగా ఉంటాయి. అస్సలు పడేయొద్దు. ఏ గింజలు కూడా పడేయకుండానే చేసుకోవాలన్నమాట. 8 కప్పులు వచ్చాయి. ఇప్పుడు మనం దీంతో మినపప్పు తీసుకుందాం. దీంట్లో వాటర్ అనేది ఉంటుంది. గుమ్మడికాయలో నీళ్ళ శాతం ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని మనం దీంట్లో ఉప్పు వేసి కొంచెం సేపు ఉంచితే నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయి. ఆ నీళ్ళు యాక్చువల్గా ఇప్పుడు మనకు మంచిది, తాగేసేయచ్చు. లేకపోతే మనం వడియాలు పెట్టేటప్పుడు అవి పనికొస్తాయి అన్నమాట. నేను దీంట్లో పసుపు వేసాను. ఎందుకంటే నల్లగా అవ్వకుండా ఎండిన తర్వాత కూడా మనకు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఒక అర చెంచా కానీ చెంచా కానీ పసుపు కొంచెం తక్కువే వేసుకోవచ్చు. ముక్కలకు సరిపడా ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ మనం ఉప్పు అనేది మళ్ళీ వేసుకుందాము. అంతా కలిపిన తర్వాత, పిండి కలుపుకున్న తర్వాత వీటికి కొంచెం ఉప్పు పసుపు వేసి మనం అంటే నీళ్ళు తీసేయాలి కదా, అందుకని అన్నమాట. మనం
తురిమినప్పుడైతే మనకు నీళ్లు వెంటనే వచ్చేస్తాయి. ఇది ముక్కలు చేసాం కాబట్టి మనం ఉప్పు తగిలిన తర్వాతే మనకు నీరు అనేది వదులుతుంది కాయ. ఆ నీరు అనేది వచ్చిన తర్వాత పిండుకోవాలి. పిండిన తర్వాతే మనకు ప్రాసెస్ ఉంటుందన్నమాట. కంప్లీట్గా నీరు తీసేయాలి. ఎందుకంటే మనకు వడియాలు పెట్టేటప్పుడు గుజ్జుగా ఉండకుండా నీళ్ళగా అయిపోతుంది. అప్పుడు వడియం ఎండినప్పుడు విడిపోతుంది అన్నమాట. అందుకని నీళ్ళు అనేది తీసేయాలి. నీళ్ళు మన వంటికి చాలా మంచిది. మనం పడేయకుండా తాగొచ్చు, లేకపోతే దీన్ని ఏ విధంగా అయినా ఉపయోగపరచుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఉప్పు పసుపు వేసిన తర్వాత చూసారా ఎంత నీళ్ళు వచ్చేసిందో. అయినా సరే మనం ఈ ప్రాసెస్ అనేది ఇలా చేయాలి. ఇంత నీళ్ళు వచ్చేసింది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక తెల్లటి క్లాత్ తీసుకున్నాను, పంచ లాంటిది, టవల్ లాంటిది తీసుకొని దాంట్లో ఈ ముక్కలు అనేవి వేసేసాను. వేసేసి మంచిగా ముడి వేసినట్టు గట్టిగా మూట కట్టాలన్నమాట. కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది. ఇట్లా చేస్తేనే మనకు ఏటికేడాది నిలవ ఉంటాయి. 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలైనా సరే మనకు మంచిగా ఉంటుందన్నమాట. వడియం అనేది విరగకుండా బాగుంటుంది. దీన్ని బాగా ఇలా రౌండ్గా తిప్పేసి మెలికి తిప్పినట్టు అంటూ ఉంటే మనకు నీరు అనేది దిగిపోతుంది. చాలా వరకు ఇలాంటప్పుడే ఇట్లా అనేటప్పుడే నీళ్లు బయటకు వచ్చేస్తాయి. మనం ఉప్పు వేసాం కాబట్టి తొందరగా నీళ్ళు అనేది బయటకు వచ్చేస్తుంది. అయినా కూడా ఇంకా చూసారా ఎంత వస్తుందో నీళ్ళు, ఒక కాయ మొత్తం కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మినపప్పు తీసుకుంటున్నాం. అది పిండి పక్కన ఉంచి పెట్టానన్నమాట. మినపప్పు మనం 1 కేజీ తీసుకుంటున్నాను నేను. ఒక పెద్ద కాయ కాబట్టి కాయ వచ్చి 1.5 కేజీ పైనే ఉంటుంది. 2 కేజీలు దాకా ఉంటుంది కాయ. ఇప్పుడు 1 కేజీ పప్పు తీసుకుంటున్నాను. మాకు ఇక్కడ 500, 600 అట్లా పడింది. బూడిద గుమ్మడికాయ అన్నమాట. ఊర్లలో అయితే 100 రూపాయలకి 50 రూపాయలకి కూడా వస్తుంది అనుకుంటాను నాకు తెలిసి. చూసారా నేను ఇప్పుడు ఆ మూటని ఒక బౌల్లో పెట్టి ఎట్లా చేస్తున్నానో చూడండి. ఎందుకంటే నీళ్లు తీసాం కానీ ఇంకా నీళ్ళు వస్తూ ఉంది. అందుకని అలా దాని మీద నేను ఒక ఇది చపాతీ బండ ఉంటుంది కదా అది పెట్టి దాని మీద, కానీ ఇది పర్ఫెక్ట్ అనిపించలేదు. మళ్ళీ తీసేసి నేనేం చేస్తున్నానంటే దాంట్లోకి నీళ్ళు ఎలా వచ్చాయో చూసారా, ఎన్ని నీళ్ళు వచ్చాయో. దీని మీద రోలు కూడా పెట్టి ఉంచవచ్చు. అలా తీసాను. గంటకే అన్నీ వస్తుందన్నమాట వాటరు. ఆ వాటర్ అంతా మనం మినపప్పు రుబ్బేటప్పుడు యూస్ చేసుకోవచ్చు, పడేయక్కర్లేదు. మనం పసుపు వేయకుండా ఉంటే మనం తాగేస్తే బాగుంటుందన్నమాట. అలా రోలు పెట్టి ఉంచినందువల్ల చూసారా అంత పిండి అయినట్టు, పిండి వేసినట్టు వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు మనం దీనికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక 1/2 కేజీ పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను నేను. 1/2 కేజీ పచ్చిమిర్చి, ఒక 100 గ్రామ్స్ దాకా జీలకర్ర, మినపప్పు రుబ్బేసాను. ఇందాక చెప్పాను కదా కిలో పప్పు నానబోసానని. నేను రుబ్బి అంటే గ్రైండర్ అంతా చూపించడం ఎందుకని పిండి చేసేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఎక్కువ ప్రాసెస్ అయిపోతుంది కదా, అందుకని ముక్కలు చూసారా రాత్రంతా నేను అలా పెట్టి ఉంచాను. ఇప్పుడు గ్రైండర్లో, ఆ గ్రైండర్ పెద్ద గిన్నె కాబట్టి దాంట్లోనే కలిపేస్తున్నాను. మినపప్పు వేసిన తర్వాత ఈ ముక్కలు కూడా నేను ఒక ట్రిప్ వేసాను అనమాట. కొంచెం మెదగనట్టు వస్తాయి, పూర్తిగా అయితే మెదగవన్నమాట గుమ్మడికాయ ముక్కలు అనేది. అందుకని మనం ఇట్లా ఒక ట్రిప్ వేసేసి ఆ తర్వాత ఈ మనం మినపప్పు గుజ్జు అంతా తీసుకున్నాం కదా, మినపప్పు రుబ్బింది ఆ పిండి అంతా దాంట్లో కలిపేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎందుకంటే ఒక కిలో మినపప్పు, నెక్స్ట్ 1.5-2 కేజీలు ఉండొచ్చు కాయ గుమ్మడికాయ. దానికి సరిపడా అంటే 1/2 కేజీ పచ్చిమిర్చి, నెక్స్ట్ 100 గ్రాముల దాకా జీలకర్ర తీసుకున్నాను. ఇంగు ఒక 2-3 స్పూన్స్ మన ఇష్టం. ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మినపప్పులోకి. మనకు వేయించినప్పుడు గుమ్మడికాయ వడియాలు అనేది వేయించుకున్నప్పుడు మనకు గారెలు తిన్నా,
ఫ్లేవరు, మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట పప్పులోకి. ఆకుకూర పప్పులోకి మెయిన్గా చాలా బాగుంటుంది. తోటకూర పప్పు, పాలకూర పప్పు ఇట్లా చేసుకుంటారు. లేకపోతే వడియాలతోటి పులుసు అనేది చేసుకుంటారు. చింతపండు మనం పచ్చిపులుసు చేసుకుంటాం కదా, దాంట్లో వడియాలు వేయించి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏమీ కూరలు లేనప్పుడు అలా చేసుకోవచ్చు. లేకపోతే ఉట్టి వడియాలు వేయించి మనం అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుందన్నమాట. అందుకని పూర్వకాలం ఇలాంటివన్నీ నిల్వ చేసుకునేవాళ్ళు. ఎండాకాలంలో ఇలాంటివన్నీ పెట్టుకునేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కాబట్టి వాళ్ళకి ఊరు దాటి వెళ్ళి వాళ్ళు అన్నీ కొనుక్కోరావాల్సి ఉంటుంది కదా. కూరగాయలు కానీ ఇట్లా సామాన్లు అన్నీ కొనుక్కొచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో వాళ్ళకి ఊరు దాటకుండా వర్షాకాలంలో ఎక్కడికి ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఇలాంటివన్నీ ఉపయోగించుకునే వాళ్ళు అనమాట. ఎండాకాలంలో చేసుకున్న పచ్చళ్ళు ఇలాంటి నిల్వగా చేసుకున్నవన్నీ వర్షాకాలంలో వాడుకునేవాళ్ళు. అలా మనకు పాత పద్ధతుల్లో ఇలాంటివన్నీ వచ్చాయి. చూసారా, బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, ఒక్క దగ్గరే ఉండిపోతే కారంగా అనిపిస్తుంది కదా. అందుకని మంచిగా మొత్తం పిండికంతా సరిపడా పట్టాలి. అది మనం చేత్తోనే కలిపితేనే బాగుంటుంది, గరిటె కన్నా చేత్తో అలా. మినప్పప్పు పిండికి, మినప్పిండికి, వడియాలు, గుమ్మడి గుజ్జుకి, పచ్చిమిర్చికి, జీలకర్ర, ఉప్పు అన్నీ బాగా సరిపడా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఇది పంచ మీద పెడితే మంచిగా ఉండదు, పంచలు వాటి మీద పడితే. అందుకని ఇది షీట్ తీసుకొని మనకు పేపర్ అనేది వస్తుంది కదా ఫ్రిడ్జ్కి వాటికి, అలాంటి వాటికి కవర్స్ వస్తాయి కదా, అలాంటి కవర్లు నిల్వ చేసి ఉంచుకొని ఆ కవర్ మీద మంచిగా తడిగుడ్డతో తుడిచేసుకొని ఆరబెట్టుకొని ఆ తర్వాత ఇలా చూసారా చిన్న చిన్నగా అలా పెట్టుకోవాలన్నమాట. సైజు మన ఇష్టం, ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఒక్కదాన్నే పెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం పెద్ద సైజు పెట్టేసుకుంటున్నాను. చూసారా, అలా ఎండబెట్టేసుకోవాలి మంచిగా. 1 రోజు 2 రోజులు ఎండాయంటే 1 రోజు సాయంత్రానికల్లా ఇవి ఊడిపోతాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా అవి ఎండిపోతుంది అనమాట. అందుకని 2-3 రోజులు ఎండబెట్టుకోవాలి మంచిగా. ఎండిపోతే మనకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చిటపట అనే తడి లేకుండా ఉండాలన్నమాట. చూసారా, మనకు ఒక కాయకి 1 కిలో పప్పుకి ఆ మాత్రం వచ్చాయన్నమాట. అవి ఆఖరికి మనకు ఒక పెద్ద బేసిన్లోకి వస్తాయి, అంతే వస్తాయన్నమాట. మనం అనుకుంటాం ఇంత చాకరీ చేస్తాం ఇన్ని గద్దు వచ్చాయని, అన్నీ వస్తాయి అంత చాకరీ చేస్తేనే. చూసారా, మొత్తం ఒక మంచానికి సరిపడా అంటే ఒక షీటు, ఒక చాప వేసి, మీడియం సైజు చాప వేసి దాని మీద కవర్ వేసి పెట్టుకుంటే ఈ మాత్రం వస్తాయి. ఇవి ఎండిన తర్వాత బాగా 2-3 రోజులు ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.